అందరికీ నమస్కారం. దసరా మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు మనకి దర్శన భాగ్యాన్ని కలిగిస్తారు. నైవేద్యం వచ్చేసి కట్టె పొంగలి. ఈ రోజైతే మన వీడియోలో దసరా మొదటి రోజు ప్రసాదమైన కట్టె పొంగలిని గుడిలో పెట్టే ప్రసాదంలా కమ్మని రుచితో పూజల హడావిడిలో క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూసేయండి. మీరు కూడా కట్టె పొంగలి ప్రసాదాన్ని ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 1 కప్పు పెసరపప్పును తీసుకుని కుక్కర్లో వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇలా పెసరపప్పును ముందుగా వేయించుకుంటే కట్టె పొంగలి కమ్మని రుచితో చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు పెసరపప్పును వేయించుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పును తీసుకున్నామో అదే కప్పుతో బియ్యాన్ని కూడా తీసుకోవాలి. వీటన్నిటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. బియ్యం పెసరపప్పు ఈ రెండు కలిపి మనకి 2 కప్పులు వచ్చాయి కాబట్టి 2 కప్పులకు గాను 6 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇక్కడ కలర్ కోసం మాత్రమే వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే పసుపు వేయకుండా కూడా చేసుకోవచ్చు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 3 విజిల్స్ వరకు వేయించుకోవాలి. ఈలోగా పోపు వేసుకోవడానికి కడాయిలోకి కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి. మీరు నెయ్యి సగం నూనె సగం వేసుకోవచ్చు. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలను వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత గుప్పెడు జీడిపప్పు పలుకులను కూడా వేసుకుని వేయించుకోవాలి. జీడిపప్పు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం కలర్ చేంజ్ అవగానే ఇందులోకి సన్నగా తురుముకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకుని వేయించుకోవాలి. పోపు ఇలా వేగుతుండగా ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలను కూడా వేసుకోవాలి. ఇలా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటే మనం పొంగలి తింటున్నప్పుడు మధ్య మధ్యలో ఈ పచ్చి కొబ్బరి ముక్కలు తగులుతూ టేస్ట్ బాగుంటుంది. పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే ఈ పచ్చి కొబ్బరి ముక్కలు వేయకుండా కూడా ఈ కట్టె పొంగల్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. కరివేపాకును కూడా వేసుకుని పోపు అంతా ఇలా బాగా వేగుతుండగా లాస్ట్లో ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఇంగువ వేసుకుంటే కట్టె పొంగలి గుడిలో పెట్టే కమ్మని ప్రసాదంలా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 1 టేబుల్ స్పూన్ వరకు ఇంగువను కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పోపు అంతా ఇలా బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పోపుని పక్కకు పెట్టుకోవాలి. 3 విజిల్స్ వేయించుకుని ప్రెజర్ అంతా పోయాక మూత తీసుకుని చూసుకుంటే ఇలా చక్కగా ఉడికిపోయింది. చూసారు కదా, మరి పేస్ట్లా కూడా ఉడకకూడదండి. ఇలా అన్నం మనకి తెలుస్తూ ఉండాలి, కానీ సాఫ్ట్గా ఉండాలి. ఇలా ఉడికించుకోవాలి కట్టె పొంగల్ని. కట్టె పొంగలి ఇలా ఉంచేసుకుంటే చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా అయిపోతుంది. పోపు వేయించుకుంటున్నప్పుడే 2 కప్పుల వరకు నీళ్లను వేడి చేసుకున్నానండి. ఇలా వేడి వేడి నీళ్లను వేసుకుని ఒకసారి అంతా కలిసేలా కలుపుకుంటే మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి కట్టె పొంగలి. చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది. ఇలా సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది. ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న పోపును వేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకుంటే గుడిలో పెట్టే కమ్మని ప్రసాదం లాంటి కట్టె పొంగల్ అయితే రెడీ అయిపోయింది. పూజల హడావిడిలో ఇలా క్విక్గా కుక్కర్లో కట్టె పొంగల్ మనం ప్రిపేర్ చేసుకున్న గుడిలో పెట్టే ప్రసాదంలా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసేయండి. మీరు కూడా ప్రసాదంగా కట్టె పొంగల్ని ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.